ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మ జీవనగాథ 3వ భాగము. నిరాకార పరమాత్మ. ప్రజాపిత బ్రహ్మ ద్వారా పరమాత్మ తాను స్వయం ప్రభువునని, ప్రకృతి బంధనాలకు అతీతుడనని, సదా కళ్యాణకారి శివుడనని తన పరిచయమునిచ్చారు. సంపూర్ణంగా మానవుల విముక్తి కోసం మహావాక్యాలను చర్చింపనారంభించారు. నిరాకారుడగు శివుడు జ్యోతిర్బిందువు, సర్వ సంబంధాల సుఖ సాగరుడు. తండ్రిగా జన్మనిచ్చి తల్లిగా పాలించుతూ, శిక్షకునిగా దివ్యబుద్ధిని వరదానమిచ్చి, సద్గురువుగా సత్యమార్గాన్ని ఉపదేశించుతాడు. తోడు నీడై సమస్త అలౌకిక శుభభావనలను పూర్తి చేస్తారు. ఆయన రాజయోగం నేర్పుతారు. సర్వ సంబంధాలను పరమాత్మతో జోడించి అనుభూతిని కలిగించుకొని సంపూర్ణ స్థితిని పొందుటయే రాజయోగ లక్ష్యం. బ్రహ్మబాబా శివబాబాతో సర్వ సంబంధాల అనుభవం కలిగించాడు. పరమాత్మ శ్రీమతం మన్మనాభవ. ఈ అభ్యాసం వారి మానసికాలోచనలను ఏకాగ్రపరిచింది. ఒకే ధ్యాస మానసికాలోచనలను స్థిరం గావించుటచే పరమపిత పరమాత్మతో సహజ సంబంధం కలుగుతుంది. సంబంధం అనగా స్నేహం. మానవాత్మల స్నేహమే, ప్రేమయే వారి మనోబుద్ధులను పరమాత్మ సమీపానికి తెస్తుంది. ప్రేమ ఆత్మను పవిత్రంగా మార్చాలనే ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. పవిత్రత చేతనే ఆత్మకు శక్తి లభించగలదు. బ్రహ్మబాబాకు శివబాబాపై గల అఖండ ప్రేమ వారిని పవిత్ర స్వరూపులుగా చేసింది. వారి పనులన్నీ దివ్యమయంగా, ఇతరుల గౌరవాదరాలకు యోగ్యంగా, శిక్షణాప్రదంగా ఉండేవి. వారొక సత్యమైన కర్మయోగి. ప్రతి కర్మ చేస్తూ పరమపిత పరమాత్ముని స్మృతిలో నిమగ్నమయ్యేవారు. ఆత్మ సంస్కారం, కర్మ చేస్తూ సంబంధం కలిగించుకొనుట. ఈ కాలచక్రంలో పృథ్వీ అనే కర్మక్షేత్రంలో ప్రతి కర్మ చేయబడుతుంది. సృష్టి ఆరంభంలో పవిత్రాత్మలు పవిత్రమైన శ్రేష్ఠ కర్మను చేసేవారు. అందువలన అచ్చట సంపూర్ణ పవిత్రత, సుఖశాంతులుండేవి. సృష్టి చక్రం మధ్యలో అనగా ద్వాపర యుగాంతంలో ఆత్మలన్నీ అపవిత్రంగా మారి అపవిత్ర కర్మ చేయనారంభించినందున పరిణామంలో దుఃఖాలు, బంధనాలు మరియు కోరికలు వృద్ధి చెందుతాయి. పవిత్రత పూర్తిగా కోల్పోయినప్పుడు అపవిత్ర ఆత్మలు బంధనాల నుండి విముక్తులగుటకు శాంతి అన్వేషకులై శాంతిని అన్వేషిస్తూ ఆనందానుభూతి పొందుటకు పురుషార్థం చేస్తారు. బాబా కర్మల గుహ్య రహస్యాల జ్ఞానం బోధించి శ్రేష్ఠ కర్మలుగా ప్రతి కర్మ బంగారం వలె మారేట్లు గావించారు. కర్మల గుహ్యగతిని గ్రహించిన దానికి గుర్తు వాటన్నింటినీ ఆచరిస్తూ సంతోషాన్ని, శాంతిని అనుభవించడమే. కర్మలకు బీజం ఆలోచనలే. నిరంతరం మీ మనసును సదా ఒకే పరమాత్మ స్మృతిలో స్థిరంగా ఉంచండి. మనసు పవిత్రంగా అయినప్పుడు మీ వాక్కర్మలు ఇతరులకు సంతోషాన్నిస్తాయి. మీ దివ్యబుద్ధి ఇతరులను కూడా పరమాత్మతో సత్య సంబంధం జోడించుటకు ప్రేరేపిస్తుంది. కర్మబంధనాల నుండి విముక్తి పొందే శక్తి పరమాత్మ సంబంధంతోనే లభిస్తుంది. ఈ పృథ్వీ ఒక రంగస్థలం. ఇచ్చట ఆత్మలన్నీ శరీరమనే వస్త్రాన్ని ధరించి తమ అవినాశీ పాత్రను అభినయిస్తాయి. ఈ అవినాశీ రంగస్థలంలో ప్రతి ఒక్క ఆత్మ తమ తమ పాత్రాభినయం చేస్తుంది. ప్రతి ఒక్క ఆత్మ పాత్ర అపురూపమైన సమయం, సంఘటన మరియు కర్మానుసారంగా బయటపడుతుంది. బ్రహ్మబాబా ఈ జ్ఞానం చేతనే పితృ సమానునిగా మారాడు. వీరిననుసరించి అనేకులు
శ్రేష్ఠ కర్మ గావించే ప్రేరణను తీసుకున్నారు. డ్రామాలో ఆత్మలు యథార్థ జ్ఞానం తెలుసుకున్నప్పుడే ఉచిత కర్మ చేయగలరు, చేయించగలరు. కర్మలు యథార్థంగా ఉన్నప్పుడు డ్రామా నిర్విఘ్నంగా నడుస్తుంది. కానీ యాక్టరు తన కర్మల యథార్థ రీతి గుర్తించలేనట్లయితే వ్యర్థ కర్మలవుతాయి. డ్రామా యొక్క జ్ఞానాన్నిచ్చి దాని పాత్రను చక్కగా నడిపించే ఉద్దేశంతో పరమాత్మ అవతరించి కర్మల గుహ్యగతిని ప్రబోధిస్తాడు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మానవాత్మలకు శ్రేష్ఠ కర్మల జ్ఞానం లభించింది. ఒక మామూలు డ్రామాలో కూడా ఇద్దరు పాత్రధారుల పాత్ర ఒక రకంగా ఉండదు. అందువలన బాబా ప్రతి ఆత్మ యొక్క విశేషతను గుర్తించి వారి ఆధ్యాత్మిక ఉన్నతి కోసం వ్యక్తిగతంగా సలహాలిచ్చారు. మహిళా జగతి పవిత్రమైనప్పుడు విశ్వమునంతా స్వర్గముగా చేయగలదు. ఇది భగవానుని మహావాక్యము. విశ్వ పరివర్తన దివ్య కార్యార్థం స్త్రీలనే విశేష పాత్ర అభినయించుటకు పరమాత్మ ఆదేశించారు. వారు ఆత్మిక శిక్షకుల రూపంలో ప్రతి ఆత్మకు మార్గదర్శకులై పాలించగలరు. వారిలోని సమర్పణాభావము, దయ, సహనశీలత మొదలైన విశేష గుణాలే సదా ఈశ్వరీయ సేవలో ముందుంచాయి. బాబా సదా పరమాత్ముని విశేష కార్యార్థం నిర్భయులుగా, శక్తిశాలురుగా తయారు కండని చెబుతూ ఉండేవారు. పిల్లల గురించి పిల్లల్లో అమాయకత్వం, నిష్కల్మషత్వం, పవిత్రత, సరళ స్వభావం ఎల్లరినీ ఆకర్షిస్తుంది. పసిపిల్లల నుండి పెద్దవారు ఎన్నో నేర్చుకోవాలని బాబా చెబుతూ ఉండేవారు. బాబా సదా పిల్లలలోని విశేషాలను వికసింపచేయుటకు ప్రోత్సహించేవారు. ప్రతి ఒక్కరూ అనుభవంతో కొద్దో గొప్పో గ్రహించాలని సలహా ఇస్తూ ఉండేవారు. బాబా పురుషులను నిరంతరం వారి విశేషాలను గుర్తించుతూ నిర్ణయ శక్తిని పెంపొందించుకుంటే సుస్థిరంగా కుటుంబాన్ని చక్కగా చూసుకొనుటకు ఆత్మిక కళ్యాణార్థం ప్రోత్సహించేవారు. పిల్లలు, మీరు అధికారులు కండి, మార్గదర్శకులుగా కండి అని అనేవారు. ఆలోచన కాకుండా ప్రోత్సహించి పెంపొందింపచేయండి. ఎల్లప్పటికీ ముందు పరమార్థం చూసుకోవాలి అనేవాడు. బ్రహ్మబాబా దీనికి ప్రత్యక్ష ప్రమాణం. వృద్ధుల జీవితం తమ కుటుంబానికి, సమాజ సేవకు సరిపోతుంది. అవకాశం లభించే వయసులో వారిని నష్టోమోహ స్మృతి స్వరూపులుగా మార్చి ఈశ్వరీయ సేవార్థం ప్రోత్సహించేవారు. పెద్దవారిలో అనుభవం ఉంటుంది. ఆ అనుభవం జీవితానికి అమూల్య నిధిగా మారి నవయువకుల జీవితాలను నూతన దిశ వైపు తీసుకొని వెళ్తుంది. దాదా లేఖ్రాజ్ సమర్పిత జీవితం ఈ జగతిలో వర్ణనాతీతమైనది. పరమపిత పరమాత్మని శ్రీమతానుసారం ఈశ్వరీయ జ్ఞానశ్రవణం గావించే 8 మంది సోదరీమణులతో ఒక ట్రస్టీగా ఏర్పాటు చేసి బ్రహ్మబాబా తన స్థిర చరాస్తులన్నింటినీ దానికి సమర్పితం గావించారు. కేవలం తన సంపూర్ణ సంపద మాత్రమే కాక పవిత్రతా యోగ బలంతో విశ్వ పరివర్తన కార్య బాధ్యత కన్యలకు, మాతలకు సమర్పించారు. మాతలలోని సహజ స్వాభావిక గుణాలైన సహనం, వినయం, పరమాత్మకు సమర్పించుకునే బుద్ధి మొదలైనవి గ్రహించి యోగ్య శిక్షకులుగా నియమించారు. వీరే బ్రహ్మ సంతానమైన బ్రహ్మకుమారి కుమారులు. వీరికి 14 సంవత్సరముల వరకు రాజయోగ శిక్షణ, త్యాగము, తపస్సు, సేవలో తత్పరత నేర్పబడినది. 1 సంవత్సరం తపస్సు ఆరావళి పర్వత శిఖరావళి పైన నెలకొని ఉన్న ఆబూ పర్వతంపై జరిగింది.
భారతదేశ విభజన జరిగిన 3 సంవత్సరాల తదనంతరం 1950లో ఈ విశ్వవిద్యాలయం కరాచీ నుండి ఆబూ పర్వతానికి ఆహ్వానంతో మార్చబడినది. 14 సంవత్సరాల త్యాగ తపస్సుల దీక్షలో మునిగిపోయిన మాతలకు, సోదరీమణులకు బాహ్య వాతావరణ జ్ఞానం పూర్తిగా ఉండేది కాదు. వీరి దినచర్యలో దివ్యగుణ పాలన, ఈశ్వరీయ జ్ఞానపు లోతులలోకి వెళ్ళుట, ఆత్మిక సంభాషణ, ఆలోచన సాగరమథనం, పరమాత్మ స్మృతి, కర్మణా సేవ చోటు చేసుకున్నవి. నలుమూలల రేయింబవళ్ళు సంతోషం, ప్రేమమయమైన వాతావరణంలో సుమారు 375 మంది సోదరీ సోదరులు ఒక దైవీ పరివారం వలె కలిసిమెలిసి ఉండేవారు. వీరి సంపూర్ణ త్యాగం, తపస్సు విశ్వసేవకై సమాయత్తపరచినది. ఈనాడు దేశ విదేశాలలో నెలకొని ఉన్న 5,000 సేవా కేంద్రాలు సమర్పిత సోదరీమణుల కార్యదక్షతతో నిర్వహింపబడుచున్నవి. ఈ సేవా కేంద్రాలన్నిటికీ ముఖ్య అధ్యక్షురాలు ప్రకాశ్మణి దాదీ గారు, ఉపాధ్యక్షురాలు జానకీ దాదీ గారు. వీరి అధ్యక్షతన శ్రీమతం ప్రకారం చక్కగా కార్యక్రమములు జరుగుచున్నవి. బ్రహ్మబాబా నిరంతరం 3 సంబంధాల గురించి ముఖ్యంగా చెప్పేవారు. ఇదే మానవ జీవనాధారం. అవి పరమాత్మను పరమపితగా, పరమశిక్షకునిగా, పరమ సద్గురువుగా చేసుకునే అనుబంధం. ఆత్మకు తన తండ్రిని గుర్తించగానే జన్మ హక్కు స్మృతిలోకి వస్తుంది. పరమపిత పరమాత్మని సంపద, జ్ఞానం, శాంతి, ఆనందం, ప్రేమ మరియు పవిత్రత అధికారికంగా సంక్రమిస్తాయి. అప్పుడు ఆత్మలు పరమాత్మ భిక్ష కోరుకొనరు. అధికారంతో పరమాత్మ పాలన లభిస్తుంది. నేను పరమాత్మ సంతానాన్ని, నాకెలాంటి చింత లేదు అనే అనుభూతిని కలుగజేస్తుంది. పరమాత్మను తండ్రిగా గుర్తించడం అనగా సర్వాత్మలు సోదరులే, జీవాత్మలందరూ సోదరీ సోదరులు. ఈ జ్ఞానం ధర్మం, జాతి, రంగు మొదలైన మతభేదాదులను నిర్మూలించి పవిత్ర జీవనారంభం కలిగిస్తుంది. తనయునకు తండ్రి అంకితమైనప్పుడు, తనయుడు తండ్రిని అనుసరించినప్పుడు పితాపుత్రుల మధ్య సత్య సంబంధానుభూతి కలుగుతుంది. పరమపిత శివపరమాత్మ బ్రహ్మబాబా తనువు ఆధారంతో సత్యపిత పాత్రను అభినయించారు. శారీరక తండ్రుల వలె తమ కోసం కొంత ఆస్తిని తీసుకున్నట్లు కాక అలౌకిక సంతానం వలె పాలించారు. శివబాబా సృష్టికర్త మరియు సృష్టి జ్ఞానాన్ని ప్రసాదించి దివ్యాత్మలుగా ఎలా చేయాలో ప్రబోధించారు. సత్య శిక్షకునిగా సృష్టి రహస్యం తెలిపి దివ్య బుద్ధి, దివ్య గుణాలతోనే శివపరమాత్మ ప్రతిదినం బోధించే జ్ఞానాన్ని బ్రహ్మ అభ్యసించి తానొక యోగ్యత గల శిక్షకునిగా మారి యోగ్య విద్యార్థులు అనుసరించే విధంగా తయారయ్యారు. జ్ఞానము సంపాదనకొక సహజ మార్గం. బాబా శ్రేష్ఠ కర్మల చేతనే శ్రేష్ఠ భాగ్య నిర్మాణం జన్మ జన్మాంతరాల వరకు సంక్రమిస్తుందని నేర్పారు. చివరకు పరమ సద్గురువుగా నిరంతరం ఒకే నిరాకార పరమపిత స్మృతిలో ఎలా ఉండాలో, అంతిమ సమయంలో కూడా అదే స్మృతి ఉండేట్లు బ్రహ్మబాబా తాను నిరంతర స్మృతి పురుషార్థం చేసి నేర్పారు. నిరంతర స్మృతిచే పూర్వజన్మల పాపాలు ఎలా భస్మమవుతాయో, మన ప్రవర్తన, సంస్కారం, సచ్చరిత్ర ఎలా దివ్యంగా రూపొందించుకొనవచ్చునో, మరియు పరమాత్మ నుండి సర్వప్రాప్తులు ఎలా సంక్రమిస్తాయో క్రియాత్మకంగా చేసి చూపించారు. ఓం శాంతి.